ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. మా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో హెడ్లైన్స్. జమ్మలమడుగులో ఘనంగా జెండా పండుగ. జెండా ఎగరవేసిన ప్రభుత్వ ప్రైవేట్ అధికారులు. నిర్మల్ జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. మల్కాజ్గిరిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రసాభాస. టీఆర్ఎస్ బీజేపీ నేతల బాహాబాహి. కూకట్పల్లిలో మ్యారథాన్ రన్ నిర్వహించిన బీజేవైఎం నాయకులు. యువత దేశం కోసం పాటుపడాలని పిలుపు. నర్సరావుపేటలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే. లబ్ధిదారులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ. ఇక డీటెయిల్స్లోకి వెళితే, కడప జిల్లా జమ్మలమడుగులో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా రెపరెపలాడింది. జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ మధుసూదన్ రెడ్డి, డిఎస్పీ, పంచాయతీరాజ్, మండల అభివృద్ధి శాఖ ఇలా ప్రతి కార్యాలయంలో అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందన సమర్పణ చేశారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భైంసా ఏరియా ఆసుపత్రి, ఏఎంసీ, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం నినాదాలు చేస్తూ స్వీట్లు పంచుకొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఫారూక్, సంబంధిత శాఖ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానుభావులు, సమరయోధుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్యం అని గుర్తు చేశారు. తెల్ల దొరల తలలు వంచి సాధించిన స్వాతంత్ర్యమని, మువ్వన్నెల రెపరెపల్లో కులమతాలకు అతీతంగా మనం పండుగలా ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ఎందరో స్వతంత్ర సమరయోధులు ఈ దేశం కోసం చాలా గొప్ప త్యాగం చేశారని, అలాంటి గొప్ప వీరుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ముథోల్ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వారికి ఈ రోజున మనం వారు చేసిన కృషిని మనం కొనియాడుతున్నాం. మరి అదే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశంతో పాటు మరి రీసెంట్ 2014లో
మన తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుమారు 15 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి గాంధీజీ బాటలో నడిచి మరి ఆంధ్ర పాలకులను పారదోలి మన తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు మనం ఊహించని కార్యక్రమాలు మన ప్రజలకు మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తున్నారు. మరి వారికి మనమందరం కూడా ఇంకా వారి ధైర్యంతో ఉండి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఎక్కువ కార్యక్రమాలు, అనుకోని కార్యక్రమాలు ప్రతి వర్గానికి, ప్రతి బీద ప్రజానికి, ప్రతి కులానికి అందరూ కూడా చేరేటట్టు మనం ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. మల్కాజ్గిరిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రసాభాస జరిగింది. టీఆర్ఎస్ బీజేపీ నేతలు బాహాబాహికి దిగారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ల మధ్య వాగ్వివాదం జరిగింది. జాతీయ జెండాలో భారతమాత ఫోటో అంశంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శ్రవణ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిళ్లతో దాడి చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపించాయి. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసుపత్రికి వెళ్లి శ్రవణ్ను పరామర్శించనున్నారు. ఇది మున్సిపల్ ఆఫీస్ ప్రిమిసెస్ లో జరిగింది కాబట్టి ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. మన ఎమ్మెల్యే గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎన్నెళ్ళు ఉండొచ్చు, చాలా సార్లు కొట్టుకున్నాము, చాలా సార్లు రాజకీయ విమర్శలు చేసుకున్నాము. కానీ ఇటువంటి మ్యాన్ హ్యాండింగ్ ఎప్పుడు జరగలేదు. మహిళల మీద దౌర్జన్యం చేశారు. ఇది చాలా ఖండిస్తున్నాము. ఈ రోజు నగరంలో బంద్ ప్రకటనకి కూడా బండి సంజయ్ గారు వస్తున్నారు, మన మురళీధర్ రావు గారు వస్తున్నారు, బండి సంజయ్ గారు వస్తున్నారు. కార్యాలయంలో ఫ్లాగ్ వేసిన తర్వాత బయలుదేరుతున్నాడు. ఈ రోజు వస్తున్నారు. నగర వ్యాప్తంగా ఇలా బంద్ ప్రకటించాలని ఈ రాజ్యాంగం కూని అయ్యింది. ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయ్యింది మల్కాజ్గిరిలో. కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. దీనికి పోలీసులు కూడా, అధికారులు కూడా ఈ రోజు మళ్ళా ఈ మన రాచకొండ పిఎస్ లో అధికారులకు అవార్డు వచ్చింది. ఈ రోజు రాచకొండ పిఎస్ లో అధికారులకు అవార్డు వచ్చింది. గర్వించే రోజు అవార్డులు తీసుకుంటారు భుజంగా కూడా. అటువంటి పరిస్థితులలో ఈ విధంగా ఏమైంది ఖచ్చితంగా ఈ రోజు తెలుసు. నమస్తే అని అన్నాడు. ఇక శ్రవణ అనగానే అందరూ కలిసి పట్ట ఏమ్రా లంచ కొడుక పాడుకో అనుకుంటా కొడుతూనే ఉన్నారు. అందరూ ఎమ్మెల్యే ఫస్ట్ స్టార్ట్ చేసిండు, కార్పొరేటర్లు, కార్యకర్తలు అందరూ కొట్టిరు. అందరిని మమ్మల్ని శ్రవణ్ పట్టుకున్నా కానీ నన్ను కూడా నూకిరు, నన్ను కూడా తిడుతున్నారు. ఇది టూ మచ్. భారతదేశం అంతా ప్రజాస్వామ్యం వచ్చింది కానీ మల్కాజ్గిరికి రాలేదా? ఎందుకు మేము ప్రశ్నించడం? ప్రెస్ మీట్ ఎమ్మెల్యే దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు మమ్మల్ని దాడి చేస్తారా? మమ్మల్ని కొడతారా? ఇది ఎక్కడ భారతదేశంలో లేమా? మేము పాకిస్తాన్ లో ఉన్నామా? ఎందుకు మా మీద దాడి చేయాలి? శ్రవణ్ ఒక్కరిని చేసి ఎందుకు కొడుతున్నారు? మా కార్యకర్తలు అందరినీ కొట్టిండ్రు, అందరిని వెనక నూకేసారు. నేను శ్రవణ్ని కట్టి పట్టుకుంటే నన్ను కూడా నూకుతున్నారు, నన్ను కూడా చేస్తున్నారు. ఇది అన్యాయం. ఇది చాలా చాలా అన్యాయం. ఒక్క పోలీస్ లేడు అక్కడ. మేము నేరేడ్మెట్ లో కూడా ఫ్లాగ్ హాయిస్ట్ చేసి వచ్చాము. అక్కడ ఎంత బాగా అయింది. అక్కడ అంతమంది నేరేడ్మెట్ పోలీసులు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎందుకు లేరు అక్కడ? కొట్టండి అట్లా కొడతారా అసలు? అది కూడా జెండా కింద అసలు ఇంకా ఎంత ఉన్నా కానీ మాటలతో ఏమైనా చేయొచ్చు. అందులో ఈ రోజు చేస్తారా అసలు ఇటువంటి పని? ఇంత అన్యాయం అసలు ఎప్పుడే ఊహించలేదు. ఇదేంటి మల్కాజ్గిరి పుట్టి ఎన్ని రోజులైంది? ఎప్పుడన్నా ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఎప్పుడన్నా అయిందా ఇది? మల్కాజ్గిరి హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది. ఇక్కడ ఇంత దౌర్జన్యం జరుగుతుంది. మేము ఇక్కడే ఉన్నాము, మమ్మల్ని ఏమో ఆపుతున్నారు, వాళ్ళేమో కొట్టేసి వెళ్ళిపోయినారు. వాళ్ళ మీద చర్యలేదు, ఒక మాట అనలేదు, ఒక ఫోన్ లేదు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేవైఎం నాయకులు నాయినేని పవన్ కుమార్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలో 7.5 కిలోమీటర్ల మ్యారథాన్ రన్ నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన ఈ రన్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు కాంతారావు, పవన్ కుమార్ యువతను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, దేశ రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం దేశంలో శాంతి భద్రతలు ఉన్నాయని బీజేపీ నాయకులు అన్నారు. యువత ఇదే దేశభక్తితో దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
నరసరావుపేట పట్టణంలో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 700 మంది లబ్ధిదారులకు ఒకేసారి శంకుస్థాపన చేసి నిర్మాణాలు మొదలుపెట్టారు. ఈ నిర్మాణాలను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉప్పలపాడు భారీ వెంచర్ టిట్కో గృహ సముదాయాల వద్ద వెంచర్లను సందర్శించారు. ఉప్పలపాడు వెంచర్లో గోడౌన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా దాదాపు 31 నూతన బోర్లను స్విచ్ వేసి ప్రారంభించారు. ఇళ్ల సముదాయాల్లో లబ్ధిదారులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, నిరభ్యంతరంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి, హౌసింగ్ డిఈ సీతారామమ్మ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణానికి అర్బన్కి సంబంధించి సుమారు 700 మంది ఇళ్ళు కట్టుకోవడం ప్రారంభించడం జరిగింది. 700 మంది వివిధ వార్డుల నుంచి 3 లేఅవుట్లో ఎక్కడైతే ఈరోజు టిట్కో దగ్గర కానీ, ఉప్పలపాడు లేఅవుట్లో కానీ, లింగంకోట లేఅవుట్లో కానీ 700 మంది కూడా వాళ్ళందరూ ఈరోజు ఇళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు అందరూ చూస్తున్నారు, ఉప్పలపాడులో ఉన్న కరెంట్ సప్లై కూడా పూర్తిగా ఈరోజు ట్రాన్స్ఫార్మర్స్ కూడా కనెక్షన్. బోర్లు దాదాపు 33 బోర్లు ఇక్కడ వేస్తే 31 బోర్లు వాళ్ళ బ్రహ్మాండంగా వాటర్ కూడా సప్లై. అట్లానే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అటు మేస్త్రుల దగ్గర నుంచి, కంకర దగ్గర నుంచి, సిమెంట్ బ్రిక్స్ దగ్గర నుంచి ఇక్కడే నిర్మాణ స్థలానికి డెలివరీ ఇచ్చారు. ఇక్కడికి చేర్చి ఆ అమౌంట్ కూడా మామూలుగా మార్కెట్లో కన్నా తక్కువ ధరకి వాళ్ళందరితో కూడా మాట్లాడి, అసోసియేషన్తో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే మిగిలిన సిమెంట్ కానీ, కంకర కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, అలానే స్టీల్ కానీ ప్రభుత్వమే సప్లై చేస్తారు. సో ఎక్కడ కూడా నిర్మాణం చేసుకునే వాళ్ళకి మేస్త్రి కావాలంటే మేస్త్రిని వాళ్ళు ఇస్తారు, కంకర కావాలంటే కంకర ఇస్తారు, మీకు సిమెంట్ బ్రిక్స్ కావాలంటే ఇక్కడే డెలివరీ చేస్తారు, వాటర్ కావాలంటే సఫిషియెంట్ వాటర్, ఎలక్ట్రిసిటీ, రోడ్లు నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేమందరం అధికారులు, మేము సచివాలయ సిబ్బంది, వార్డు ఇన్ఛార్జీలు అందరం కూడా సహాయం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీరందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా త్వరలో ప్రారంభించి ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా చేస్తాం. అట్లానే హౌసింగ్ డిఈ గారు ఇక్కడే గోడౌన్ కూడా ఈరోజు మున్సిపాలిటీ తరఫున గోడౌన్ కూడా నిర్మాణం పూర్తి చేసాం. ఇక్కడ సిమెంట్ కానీ, కంకర కానీ స్టోర్ చేసుకోవడానికి 2 గోడౌన్లు ప్లాన్ చేసాం. ఉప్పలపాడు లేఅవుట్లో టిట్కోలో గోడౌన్ ప్లాన్ చేసాం. ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేవి. ఈ గోడౌన్లో వాళ్ళు ఏదైనా సామాను భద్రపరచుకోదలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవడానికి కూడా ఒక వర్షానికి తడవకుండా సిమెంట్ బస్తాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. సో మున్సిపాలిటీ తరఫున, హౌసింగ్ తరఫున, ప్రభుత్వం తరఫున మేమందరం కూడా వాళ్ళకి సహాయం అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అట్లానే రేపు సోమవారం కూడా బ్యాంకర్స్ తోటి డ్వాక్రా మహిళలు ఏ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఇల్లు కట్టుకునేవాళ్ళు, వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు, దాని మీద కూడా ఈరోజు రివ్యూ పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా బ్యాంకు. నాంపల్లిలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ జాతీయ జెండా ఎగరవేశారు. డివిజన్ కార్పొరేటర్లతో కలిసి జెండాను ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో ఎస్ఐ ఏడుకొండలు చిన్నారులతో కలిసి స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. చిన్నారులకు స్వీట్లు, పళ్ళు పంపిణీ చేశారు.
జగిత్యాల జిల్లా కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ జి రవి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. तब शुभ नामे जागे तब तब जय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय 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 हे द्राविड उत्कल गंगा विंध्य हिमाचल तब जय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. కర్నూలు జిల్లా చాగలమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొహరం పండుగ సందర్భంగా మత పెద్దలు, పేర్ల చావిడి కమిటీ సభ్యులతో పీస్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మారుతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ రూల్స్ పాటించాలని, మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని కోరారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మత పెద్దలు, పేర్ల చావిడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆడ పతేక దగ్గర మనకి కమిటీకి ఏదైనా చేయడానికి 30 మంది నుంచి 40 మంది గుణం దగ్గర, ఓకేనా? ఇంతకన్నా ఎక్కువ మంది అలవ్ లేదు అని ఇచ్చినది గవర్నమెంట్ గైడ్లైన్స్. రెండోది వచ్చేసి ఏంటంటే పబ్లిక్ గ్యాదర్స్ అండ్ వాళ్ళు ఎక్కువ శాతం వాటికి రాకోకున్నట్లా ఇంట్లోనే ఏమైనా పూజ చేసుకునేటట్లా ఆస్కారం తెలియజేయాలి. ఎక్కువ మంది వాటికి గ్యాదర్ కానివ్వకుండా చూసుకోవాలి. మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే శానిటైజర్స్ ఇవన్నీ పెట్టాలడ, మాస్కులు, శానిటైజర్స్ మీరు కంపల్సరీ మాస్క్ ధరించే లోపలికి వచ్చే విధంగా చూడాలి. ఏదన్నా దర్శనాలకు వచ్చినా వాళ్ళు ఎవరన్నా వస్తారు కదా, మొక్క వాళ్ళకి ఏమైనా వచ్చినాడు, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే ఉండాలి. నాలుగో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ దగ్గు, జ్వరము, పరిసరాలు పట్టిన వాళ్ళు ఇట్లా వాళ్ళని అటు రానియద్దండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి రానికు ఉన్నట్టు. డయాబెటీస్, హై బీపీ, షుగర్ ఇట్లా వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం జనాల్లోకి రానిద్దండి. ఎందుకంటే ఫస్ట్ అఫెక్టెడ్ అయ్యేది వాళ్ళనమాట, వాళ్ళకి ఎక్కువ శాతం కోవిడ్ వచ్చేది. ఐదో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆరో పాయింట్ ఈ కోవిడ్ గురించి అవన్నీ ఏం చేయాలంటే చెప్తానే ఉండాలి. ఇది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, కరోనా ఆస్కారం ఉంటుంది, మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, దగ్గు పరిస్థితి ఉన్న వాళ్ళు రావద్దండి, జ్వరాలు ఉన్న వాళ్ళు రాకండి, జనాలకి ఒకరికి అంటికండి, ఇవన్నీ మాటలు చెప్తూ ఉండాలి అక్కడ, ఓకేనా? అదే లౌడ్ స్పీకర్లు పెట్టి ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేటివి చెప్పాలడ. మన ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటంటే లేవు. ఎవరు 10వ తారీఖు దాని 10వ రోజు, 9వ రోజు, 10వ రోజు మనం నడుస్తుంది కదా, మనకి ఇప్పుడు వేసిన తర్వాత అంటే 19, 20వ తారీఖు నడిచే బట్టి పొసెషన్ అనేది లేదు. పొసెషన్ అంటే ఏంటి? ఊరేగింపు. ఊర్లో ఊరేగింపు అనేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. అక్కడ కూడా ఎక్సీడెంట్ 10%, 10 జనం అంటే పొసెషన్లో వచ్చే వాళ్ళు కూడా ఏదన్నా జరిగిన కార్యక్రమాలు జరుగుతారు, దాని అనుకుంటే 20 మంది నుండి 30 మంది నుండి 40 మంది మాత్రమే ఉండాలా. వాళ్ళ కూడా అందరూ మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంతేగాని మేము పొసెషన్ చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో షెల్ బి రెండోది ఏంటంటే అనిమల్స్ బలి ఇస్తుంటారు కదా, అది ప్రోహిబిటెడ్ లేదు ఎట్టి పరిస్థితుల్లో. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడ అనిమల్స్ బలి అనేటివి ఉండకూడదు. ఏమయ్యా వస్తుంటారు కదా ఎవరన్నా, అలాంటివి లేవు. ఆర్కెస్ట్రా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ప్రోహిబిటెడ్. ఏమయ్యా డీజేలు పెట్టడము, లేకపోతే ఆ డ్రమ్స్ పెద్దగా మ్యూజికల్ అసెంబుల్స్ అట్లాంటివి ఏం లేవు, ఓకేనా? ఓన్లీ ఏం చెప్తున్నాడు ఇక్కడ, ట్రెడిషనల్ అలౌడ్ అన్నాడు. సన్నాయి, మేళం ఇది అలౌడ్. ఆ మేళాలు ఉంటాయి కదా, అవి మాత్రమే అలౌడ్. వాళ్ళు ఎవరో పోయేసేసి ఇమీడియట్గా అన్ని తిప్పాడు కొట్టాము, సమస్య చేస్తారా? ఓటీ ఎక్కడో చూసుకొని
కూకట్పల్లి నియోజకవర్గంలోని శేషాద్రి నగర్, బాలాజీనగర్ డివిజన్, కేపీహెచ్బి మెయిన్ రోడ్, అల్లూరి కాంప్లెక్స్లో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మలమడుగులో ఘనంగా జెండా పండుగ. జెండా ఎగరవేసిన ప్రభుత్వ, ప్రైవేట్ అధికారులు. నిర్మల్ జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. మల్కాజ్గిరిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రసాభాస. టీఆర్ఎస్, బీజేపీ నేతల బాహాబాహి. కూకట్పల్లిలో మ్యారథాన్ రన్ నిర్వహించిన బీజేవైఎం నాయకులు. యువత దేశం కోసం పాటుపడాలని పిలుపు. నర్సరావుపేటలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే. లబ్ధిదారులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.